మీరు అందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. ఈరోజు నేను వండే వంట ఏంటంటే, మాకు నిన్న అన్నం మిగిలిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాను. దాన్ని ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. క్యాప్సికం ముక్కలండి, కొత్తిమీర, పుదీనా, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరకాయలు, కారం పచ్చిమిరకాయలు సన్నంగా తరుక్కున్న, ఉల్లిపాయలతో పొడిగా కోసం ఒక నిమ్మకాయ అండి. తర్వాత అట్లా కావాల్సిన మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, వేడిశనగ గుళ్ళండి, మళ్ళీ సీపింది. ఫస్ట్ తాలింపు సరుకులు వేస్తున్నాను. వేసాను గుళ్ళు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసానండి. కట్టెపెట్టి దంచుకుని ఎల్లుల్లిపాయలు వేసాను, పచ్చిమిరకాయలు వేసాను, టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసాను. ఇప్పుడు కూరగాయలు అన్నీ వేగిపోయినాయి కదండి, దాని మీద వైట్ రైస్ వేసాను. ఇప్పుడు ఈ కారము నుండి ఉప్పు వేస్తున్నాను. కారం ఉప్పు వేసాను కదా, దీన్ని మళ్ళీ ఇలా కదపాలి. కారం కలిసేటట్టు ఇలాగా కలుపుకోవాలి. ఇది మా అమ్మండి చిన్నప్పుడు కూర ఏమి లేకపోతే కారం, ఉప్పు, కారం, నూనె కలిపి పెట్టేది. ఇది నేను ఇప్పుడు కూరగాయలు అన్నీ వేసి చేస్తున్నాను. నిమ్మరసం వేస్తున్నాను. ఫస్ట్ వేయించుకున్నాం కదండి వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ ఇప్పుడు వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు డెకరేషన్కి కొత్తిమీర పైన వేస్తున్నాను. కొంచెం క్యారెట్ తురుము వేస్తున్నాను. ఈ రైస్ పేరు ఏంటంటే అండి, ఇది ఉప్పు కారం కలుపుకొని తినే అన్నము. నేను ఇది కారంతో పులిహోర చేసినట్టు. ఇది పూర్వనాడు వంట. అమ్మాళ్ళు చిన్నప్పుడు ఉప్పు కారం వేసి పెట్టేవారు కదా, ఆ వంట మాట ఇది. సరే అండి, మీకు నచ్చితే కనుక ఇది మాకు నిన్న అన్నం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు వేడి చేసుకుని వండుకుంటున్నాం. ఇప్పుడు ఈ అన్నం ఇంత అన్నం పడేసేస్తాం, పాపం కదండి. మన ఇంటికాడ మనం వచ్చింది ఈ అన్నం కోసం వచ్చేది. అన్నం నేను ఎప్పుడు పడేను. అన్నం ఉంటే పులిహోర కింద, ఫ్రైడ్ రైస్ కింద ఇలాంటివి ఉపకరిస్తాను నేను. సరే అండి, మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాత్రం చూస్తున్నారు, నా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేదు. తప్పనిసరి మీరు చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వంటలు బాగుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త కొత్త వంటలన్నీ చూపించానండి. సరేనా? ఈ పల్లెటూరు లక్ష్మి, ఈ లక్ష్మి వంటలు చూసి, చేతురుసి లక్ష్మి వంటలు చూసిండి మీకు నచ్చితే కనుకండి మీరు షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. సరేనమ్మా, ఉంటాను. మీ అందరికీ బాయ్ బాయ్.